మీ అందరికీ దేవత ఈ వధూవరులపాలిటి పెన్నిధి. ఈమె పేరు శ్రీ రాజేశ్వరి దేవి గారు. ఇకపోతే ఈమె పేరు శాంతి. ఈమె గురించి చెప్పాలంటే రోజులు చాలవు. చేనుకు కంచెల, వానకి గొడుగుల, ఎండకి కప్పల దేవి గారిని కాపాడుకుంటూ వస్తున్నారు. పంతులు గారు ఆ మాంగళ్యం ఇట్టిచ్చి మీ మంత్రాలు చదవండి. ఇవన్నీ స్వచ్ఛమైన 24 క్యారెట్ బంగారంతో చేయబడిన అసలు సిసలైన తాలిబొట్లు. ఇవి ఇద్దరి మనుషుల్ని కలుపుతాయి, 2 మనసుల్ని పెనవేస్తాయి. అక్క ఇవ్వు. చూస్తారేంటయ్యా, వాయించండి. పెళ్లి కూతురు ఎక్కడా? నేను 3 ముళ్ళు వేయాల్సిన పెళ్లి కూతురు ఇదేనండి. అదేంటి? నా విషయంలో అంతేలేండి. బేసిక్ గా నేను అనాథని, కన్నవాళ్ళెవరో తెలియని దురదృష్టవంతుణ్ణి. బాగా కష్టపడి ఓ డిగ్రీ సంపాదించుకున్నాను, కానీ ఉద్యోగం లేదు. కాబట్టి నాకు పెళ్లి అవసరం లేదు. ఇన్ఫాక్ట్ ఇక్కడున్న వాళ్ళలో ఎవ్వళ్ళకి పెళ్లితో పని లేదు. చూడండి మేడం, మీరు మాకు పెళ్లి చేస్తారు. అసలే అంతంత మాత్రంగా ఉన్న మా జీవితాల్లోకి పెళ్ళాలు వస్తారు. రేపు పిల్లలు పుడతారు. వాళ్ళని ఎలా పోషించాలో తెలియక ఏ రోడ్ల మీదో చెత్త కుప్పలోనో వాళ్ళు విసిరేయాల్సి వస్తుంది. అది పవిత్ర కార్యం అంటారా? మేం విసిరేసిన ఆ పిల్లలు అనాథలై విస్తరాకుల్లో ఎంగిలి మెతుకుల కోసం కాట్ల కుక్కల్లా పోట్లాడుకుంటారు. వాళ్ళలో వాళ్ళు తన్నుకుంటారు. ఇది మంచి పని అంటారా? ఆలోచించండి మేడం, మాకు కావాల్సింది ఉద్యోగం. మా జీవితాలకు మీరు ఉపాధి కలిగించగలరా? కలిగించండి. అంతేగాని ఈ పెళ్లి గిళ్ళి తొక్క తొడకరా మాకెందుకండి? ఏంట్రా తెగ రెచ్చిపోతున్నావు? ఆమె నిలదీసి అడిగే అర్హత హక్కు నీకెక్కడిదిరా? పెళ్ళయ్యాక పిల్లలు పుడతారు.
వాళ్ళకి కావలసిన 4 మెతుకులు మీరే సంపాదించాలి. అది కూడా ఆమె చేస్తుందా? అందుకే కదా సార్ మేడం గారు హెల్ప్ అడుగుతున్నాం. పెళ్లి పేరుతో మీరు పెట్టే ఈ ఖర్చు బదులు అదేదో మాలాంటి వాళ్ళు ఉద్యోగాలకో వ్యాపారాలకో పెట్టుబడిగా పెడితే మా జీవితాలు బాగుపడతాయి. తద్వారా మేము కూడా కొంతమంది అనాథల్ని తీసుకుని వాళ్ళ జీవితాలు తీర్చిదిద్దుతాం. ఓరి పిచ్చోడా, పెట్టుబడులు కావాలంటే బ్యాంకులున్నాయి, కానీ పెళ్లికి పిల్లలు దొరకాలంటే బ్యాంకులో దొరకరు. పిల్లలు దొరకాలంటే నువ్వు చెప్పినంత ఈజీ కాదు. పిల్లలు ఎందుకు దొరకరు సార్? సపోజ్ నేనే ఉన్నాను, టిప్పు టాప్ గా తయారయ్యి క్రాస్ రోడ్ లో నిలబడితే కుప్పలు తెప్పలుగా వెంట పడతారు. చా, నీకంత సినిమా ఉందిరా బాబు. అయితే నువ్వు పని చెయ్యి. చెప్పండి సార్. నేను అనాథనని చెప్పుకుంటూ మంచి ఫ్యామిలీలో ఉన్న అమ్మాయిని, కేర్ ఆఫ్ ఉన్న అమ్మాయిని 5 వారాల్లో పెళ్లి చేసుకుని ఇక్కడికి తీసుకురాగలవా? వస్తే ఏం చేస్తారు? అక్క, ఈ పిల్లకాకి తెగ రెచ్చిపోతున్నాడు. అందుకని నీ ప్రెస్టీజ్ కాపాడాలని కొంచెం ఫాస్ట్ అయ్యాను. ఇక్కడున్న వాళ్ళ ముందు నీ గౌరవం కాపాడాలన్నా, ఇన్ని సంవత్సరాలు నువ్వు చేస్తున్న పుణ్య కార్యక్రమాలకు అర్థం ఉండాలన్నా నా నిర్ణయాన్ని సమర్థించి ముందుకెళ్ళక్క. ఇదిగో వివేక్ మేడం. చూడు వివేక్, మా కాడి చెప్పిన కండిషన్స్ కి నేను ఒప్పుకుంటున్నాను. ఈ పందెంలో నువ్వు గనక గెలిస్తే నా యావదాస్తికి నిన్నే వారసుని చేసి దస్తావేజులు నీ పేరు మీద రాయించి ఇస్తాను. కానీ ఒక షరతు. ఏంటి మేడం అది? పెళ్లి చేసుకుంటే నా ఆస్తి దక్కుతుందని నువ్వు ఎక్కడా చెప్పకూడదు. ఈ కండిషన్ నాకు ఓకే మేడం. అద్భుతం అక్క. ఒరేయ్, 5 వారాలే నీకు కాలము, ముగించుకొని రా శుభకార్యము. అయితే రెడీగా ఉండండి, వస్తా పిల్లతో. పిల్లన్నాడా పిల్లి అన్నాడా? దేవా 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 దేవుడా, దేవదాసును చేస్తున్నారే దేవదేవా. ఊరి అందం పాడైపోను దేవదేవా, బతుకు ముద్దు పాలు చేస్తున్నారే దేవదేవా. దేవా Vayo, vamos, vayo, vamos, vayo, vamos, vayo, vamos, vayo, vamos, vayo, vamos, vayo. Vamos, Arabica chilaka, vayo, ni rhythmic nadaka, చంపేస్తున్నావే, కర్ర కర్ర నమిలేస్తున్నావే. Vamos, Arabica chilaka, vayo, ni rhythmic nadaka, దంచేస్తున్నావే, నన్ను పొంచేస్తున్నావే. ఓసారి కరుణిస్తే లైఫ్ అంతా పడి ఉంటానే, నువ్వు కాదంటే డంగల్లో వాటర్నే తాగి తెస్తానే. నే కొంటలో నీ కాదనకే నీ ఇంటిగానైపోతానే, నన్ను దేవదాసు జేమాకే నీ ప్రేమ దాసై ఉంటానే. అంత కోపం ఎందుకు నీకు పెళ్లి చేసుకుంటానే. అమ్మో ఓ అరబిక చిలక, అయ్యో మీరు తొమ్మికు నడక, చంపేస్తున్నావే, కర్ర కర్ర నమిలేస్తున్నావే. అమ్మో ఓ అరబిక చిలక, అయ్యో మీరు తొమ్మికు నడక, దంచేస్తున్నావే, నన్ను ఫోన్ చేస్తున్నావే. స్లీవుల సూట్ అప్పే వేసి మస్తు స్లిమ్ గా ఉన్నావే, ఐటు వైటు సూట్ అవుతావు, ఒప్పుకోరాదే. వామో వాయో లిప్స్టిక్ పదవికి పూసి నన్ను గిల్లి లాగావే, స్వీటీతో సెటిల్ అయిపోతా ఓకే నువ్వు చెప్పైతే. వామో వాయో అంది అందని మీ అందాలను తెగ చూపిస్తారే, కుండను పిండి నా బసి మనసుకు గాయం చేస్తారే. సోకు చూపి పడగొట్టి నన్ను గుల్లా చేస్తారే, ఐ లవ్ యు అంటే చిప్పొమ్మంటూ చిప్పు కొట్టారే. అమ్మో ఓ అరబిక చిలక, వాయో మీ రిథమిక నడక, చంపేస్తున్నారే, కర్ర కర్ర నమిలేస్తున్నారే. అమ్మో ఓ అరబిక చిలక, వాయో మీ రిథమిక నడక, దంచేస్తున్నారే, నన్ను పొంచేస్తున్నారే. vamos, 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 vamos. Vayo, 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 vayo. Vamos, vayo, vamos, vayo, vamos, vayo, vamos, vayo, vamos.
నుదుటిన బొట్టు చూడ ముద్దొస్తున్నావే ఒక్క చూపుతో నచ్చేసావు సిగ్నల్ ఇచ్చేసే రాతే బామో వాయో ఏజ్ కొంచెం ఎక్కువ ఉంది అయినా పర్వాలేదే ఐషు నువ్వు అభిషేక్ నేను కలిసి నాతో అడుగైతే బామో మో మో వాయో అందరూ ఇట్లే కాదని అంటే ఏమైపోతానే తోడు లేక నీ దయ లేక ఏకాకవుతానే లోకమంతా నవ్వేస్తే దారి లేక విసుగొచ్చి ఓగత లేక నోముతిపోయి కన్యాటవుతానే బామ్మో ఓ అరబిక చిలక వాయో మీరు తమ్మిక నడక చంపేస్తున్నారే కర్ర కర్ర నమిలేస్తున్నారే బామ్మో ఓ అరబిక చిలక వాయో మీరు తమ్మిక నడక చేస్తున్నారే నన్ను ఫోన్ చేస్తున్నారే బామ్మో ఓ అరబిక చిలక వాయో మీరు తమ్మిక నడక చేస్తున్నారే నన్ను ఫోన్ చేస్తున్నారే రాయ్ మనం ఇంత జాలీగా ఉన్నా అంటే కారణం మేడమేరా. అవునరా. వారం పోగుల్లో తిరిగి మనకి మనీ ఇచ్చి సాయం చేస్తూ దేవతలా ఆదుకుంటుంది. హలో ఓకే మేడం వెంటనే బయలుదేరి వస్తున్నా మేడం. రేయ్ మేడం వెంటనే రమ్మంటున్నాను. వెళ్దాం పదండి. నమస్తే మేడం. మిమ్మల్ని ఇక్కడికి పిలిపించిన కారణం మీకు తెలిసే ఉంటుంది అనుకుంటాను. మేడం మామూలు విషయాలే మాకు గుర్తుండవు, మీరు చెప్పే విషయాలు మాకు అవసరం అంటారా? వీడికి తలకెక్కిన మత్తు ఇంకా దిగినట్టు లేదు. సారీ మేడం, వీడి నశానానికి ఎక్కిన మొత్తం నేను తీస్తాను. మీరు చెప్పండి మేడం. పెళ్లిలో జరిగిన ఛాలెంజ్ విషయం మీకు తెలుసు అనుకుంటాను. తెలుసు మేడం. ఆ ఛాలెంజ్ లో వాడు గాని గెలిస్తే మనమందరం కలిసి ముష్టెత్తుకోవాల్సిందే. అందుకని మీరు చేయాల్సిందల్లా ఒక్కటే, వాడు పెళ్లి చేసుకొని ఇక్కడికి రాకూడదు. వాడు పెళ్లి చేసుకుని ఇక్కడికి రావడం కాదు మేడం, వాడు డెడ్ బాడీ కూడా ఇక్కడ రానివ్వకుండా చేస్తాం. శభాష్, ముందు ఆ పని మీద ఉండండి. మేడం మీరేం కంగారు పడకండి మేడం, వాడిక్కడికి ఎలా వస్తాడో మేము చూసుకుంటాం. ఎప్పటికప్పుడు నాకు మెసేజ్ పంపుతూ ఉండాలి, ఓకే? నో ప్రాబ్లం మేడం, మీకు ఒకే ఒక మెసేజ్ వస్తుంది, అది మొదటిది ఆఖరిది కూడా. వాడు చచ్చాడని. మాటల్లో కాదు చేతల్లో చూపించండి. అలాగే మేడం. పోండి. మేడం పని పూర్తయ్యాక మళ్ళీ వచ్చి మిమ్మల్ని కలుస్తాం మేడం. రాజేశ్వరి దేవి, నిన్ను హాస్పిటల్లో కాపాడింది నీ కోసం కాదు, నీ ఆస్తి కోసం. ఎన్నాళ్ళు నర్సులా బ్రతకాలి, నీలా మహారాణిలా బ్రతకాలని నిన్నే అంటి పెట్టుకొనున్నాను. ఈ అదృష్టాన్ని నా కళ్ళ ముందే ఎవరు తన్నుకుపోతుంటే చూస్తూ ఊరుకుంటాననుకుంటున్నావా? ఏం మొక్క ఏంటో నా తొక్కుడిపోతుంది. అలా అనుకోకూడదు కదా. వీళ్ళ పెళ్లి జరిగితే బాబా గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తానని మొక్కుకున్నాను. తొందరగా నడవండిరా నాయనా. ఈ ప్రదక్షిణలు అయ్యే లోపు నా ప్రాణం పోయేటట్టుంది. 108 ప్రదక్షిణ చేస్తానని మొక్కేసుకున్నావుగా, అనుభవించు. గోల గోల అని. నిజమేరా నాయనా, అయినా ప్రదక్షిణలు ఇంత కష్టంగా ఉంటాయని నాకు మాత్రం ఏం తెలుసు. అయ్యో బాబా, తప్పైపోయింది, క్షమించు. ఏం కష్టం అత్తయ్య, చూడండి నేను ఎంత బాగా నడుస్తున్నానో. ఎంత బాగా నడుస్తున్నా నా తల్లే. చూడరా వినోద్, ఎంత బాగా కదులుతోందో నా కల్ప వృక్షం. మరే ఏరికోరి తెచ్చావుగా నా పాలిట వాట వృక్షాన్ని. పట్టుబట్టి నా జీవితంతో ఆడుకుంటావు కదే. గోల గోల. చాలేం పదా. అమ్మాయి ఆగు. ఏంటత్తయ్య ఆయన ఏదో అంటున్నారు, నాకేం అర్థం కావడం లేదు. అర్థం కాకపోవడమే మంచిదిలే అమ్మా, ఎందుకంటే అప్పుడప్పుడు మా వాడికి మాటలు వస్తూ ఉంటాయి. నువ్వు పదమ్మా. రారా. కుర్రోకురు ఆగుతురా. మధుర మీనాచి, కంచి కామాచి, కాచి విచాలాచి. నిన్ను చూస్తుంటే 2 ముక్కలు చెప్ప మంచి కూరను చూసి మనువాడినావు కదా. ఈ టైములో కొండరాజుకి నిద్రానా ఇస్తే గండు తుమ్మెదలాంటి పండు కూన ఈమె కడుపున పడుతుంది.
తల్లే. 100 ఇందా. దొరా నీ బతుకు చూపెట్టుపోయింది. చూడు దొరా, ఏ రేతి నీ పెట్టతో బుచ్చుకులాటాడతావో ఆ రాత్రి నీ బతుకు తెల్లారిపోతుందరా. దొరా నీ మొగల్లో కావుకలు వచ్చేసింది. ఈ డబ్బులు నాకొద్దు. అలా కాదు. నాకొద్దు. ఇది ఏదైనా విరుగుడు చెప్పు. నాకొద్దు. ఏదైనా విరుగుడు వద్దు. చెప్పు ఏదో ఒకటి చెప్పు. ఏదైనా విరుగుడు ఉంటుంది కదా. శుభమాని కొడుకుకి కోడలికి పెళ్లి చేసి గుడికి తీసుకొచ్చి ఇంటికి తీసుకెళ్తుంటే ఈ దిక్కుమాల మాటలని చెప్తున్నావేట నీ అమ్మ కడుపు మారా. ఒరేయ్, నిన్ను అయ్యో నువ్వు నాశనం అయిపో. దొరా నీ బతుకు చూపెట్టుపోయింది. నీ మొగల్లో కావుకలు వచ్చేసింది. ఏదో సచ్చినాడు ఏదో సచ్చి అమ్మ కడుపు మాడా. అదేంటే అమ్మ అలాగనేసాడు. నానా అవే నువ్వు మనసులో పెట్టుకోవద్దు. వాళ్ళు ఏదో పిచ్చి పిచ్చి వేషాలు వేసి డబ్బుల కోసం ఏదో కూస్తూ ఉంటారు. అవే నువ్వు నమ్మొద్దు. నువ్వు పద నాన్న ముందు నువ్వు పద. దా. ఎక్కు, కారు ఎక్కు. పద నాన్న, ఎక్కు. ఏమే శోభన నెట్ మల్లెపూలు ఎందుకు కడతారే? గజ్జలు కడితే మోతొస్తుందేమోనని. అవును, పెళ్లి కూతురు పాల గ్లాస్ తోనే ఎందుకు వస్తుంది? బ్రాండ్ గ్లాస్ తో వస్తే మత్తెక్కి మంచానికి అతుకుపోతాడేమోనని. తెల్ల చీర ఎందుకు కట్టుకుంటుంది పెళ్లి కూతురు? నల్ల చీర కడితే కనిపెట్టలేరని. ఆగండి, ఏటారా తిప్పులాడి మా అప్పని చూడు, తీర్థంలో మా బావని చూడని తిప్పు అని తిరగడమే కనపడుతుంది కానీ లోపల పనులు ఏవి అయ్యేటట్టు కనపడలేదు. ఇందుకే లోపల పనులు అయ్యే లేదా? అన్ని అయిపోయాయి అంకుల్, మీదే ఆలస్యం. ఏంటి నేనా? అదే మీ అల్లుడు గారిది. అయితే ఓకే వెళ్ళండి. ఆడి సంగతి నేను చూసుకుంటా. దొరా నీ బతుకు చూపెట్టుపోయింది. చూడు దొరా, ఏ రేతి నీ పెట్టతో బుచ్చుకులాటాడతావో ఆ రాత్రి నీ బతుకు తెల్లారిపోతుందరా. బాబు ఇలా దిగాలుగా కూర్చున్నావుట్రా నాయనా. అవతల అమ్మాయి రెడీ. నువ్వు గోడగిత్తల కాలు దువ్వాలే గాని ఇలా గుడ్డు పెట్టే పెట్టలాగా బుడుచు కూర్చుంటావేరా. నీకే ఆస్తి వచ్చిందని ఓహో సంబరపడిపోతున్నావు. నా బాధ ఎవరితో చెప్పుకోను. ఓహో, నువ్వెనకా కోయడు చెప్పిందే మనసులో పెట్టుకున్నావు అన్నమాట. ఆ మాటలే నమ్మొద్దు. అదంతా బూటగా రా నాయనా. ఇదిగో ముందు నువ్వు యుద్ధానికి సిద్ధమైపో. వాళ్ళ సొంత అరే గోల గోలని. ఏటల్లుడు ఏటి ఇలా కూర్చుండిపోయావు? నా కొండ బంగారాన్ని నీ చేతిలో ఎట్టాను. ఏంటి కాల్చి కరగ తీసుకోవాలి కానీ కాలు తెగిన కోతిలాగా ఇలా దిగలపడిపోయి కూర్చోకూడదు. అవతల నా ముద్దులు కొండ నీకోసం సిద్ధంగా ఉంది. పిల్లని సుఖపెట్టు, నువ్వు సుఖపడు. తేడా వచ్చిందో నా ఆస్తి మొత్తం నాకు వాపస్ కొట్టు. ఏంటి అర్థమైందా? నా సంగతి తెలుసు కదా. జాగ్రత్త, తొందరగా వచ్చి 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 వచ్చి. అంబ పలుకు జగదాంబ పలుకు, అంబ పలుకు జగదాంబ పలుకు, నడిపొట్టున నారాయణ పలుకు. అంబ పలుకు జగదాంబ పలుకు, నడిపొట్టున నారాయణ పలుకు. చూడు నాయనా, నీ ముఖంలో ప్రేతకళ కనిపిస్తోంది. నువ్వు కట్టుకున్న భార్య నిన్ను మింగేసే రాక్షసి ఈ రోజే నిన్ను బోణీ కొట్టాలనుకుంటుంది. నువ్వు బ్రతికి బట్ట కట్టాలంటే ఈ రోజే ఇక్కడి నుంచి వెళ్ళిపో, పారిపో. ఇవి నేనంటున్న మాటలు కాదు. అంబ పలుకు జగదాంబ పలుకు, నడిపొట్టున నారాయణ పలుకు, పారిపో పారిపో. అంబ పలుకు జగదాంబ పలుకు, పారిపో. అంబ పలుకు జగదాంబ పలుకు. ఏమండి? ఏమండి ఆగండి. ఏమండి ఏమండి నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారా? నాన్నగారు నాన్నగారు
నాన్నగారు ఏటి బంగారు కొండ నాన్నగారు నాన్నగారు ఏటైందమ్మా నా బంగారు కొండ నాన్నగారు ఆయన పారిపోయారు. ఎవరు తల్లి? పాడు ఎవరైనా భర్త పేరు చెప్తారా ఏంటి? ఓసిన సిగ్గు బంగారం గాను. ఎందుకమ్మా సిగ్గు? ఇంతకీ ఏం జరిగిందో చెప్పు. ఆయన పారిపోయారు. ఎవరు అల్లుడా? ఆ? ఇదిగో శకుంతలమ్మా, నీకు ముందే చెప్పాను నా బంగారు కొండకి ఏదైనా అన్యాయం జరిగితే దుమ్ము లేపేస్తారని. అంచేత నీ కొడుకు ఎక్కడున్నా సరే పట్టి తీసుకొచ్చి ఆ మొదటి రాత్రి కాస్త జరిపించు. ఏంటి అర్థమైందా? అయింది. లేదా పెళ్లికి ముందు నేను రాసిచ్చిన దస్తావేజులు, పెళ్లికైన మొత్తం ఖర్చులు నువ్వు ఇక్కడ కట్టేయాల్సిందే. ఏంటి వింటున్నావా? లేదా నటీ సావిత్రిలో నటించేస్తున్నావా? అది కాదు అన్నయ్య గారు, మీరు తొందరపడకండి. మా వాడికి కొంచెం జాతకాలు పిచ్చి ఎక్కువ. అది నిజమని నమ్మి వాడు పారిపోయి ఉంటాడు. వాడు ఎక్కడున్నా సరే వాడికి నచ్చ చెప్పి నేను పట్టి తీసుకొస్తాను కదా, మీరేం భయపడకండి. విన్నావా? ధైర్యంగా ఉండాలా? అత్తయ్య ఏమ్మా? ఆయన త్వరగా తీసుకొచ్చి నా గదిలో ఉంచుతారా? తప్పకుండా నా తల్లే. మొగుడంటే ఎంత ప్రేమో. నా కొండ బంగారు నీకేటే. ఈ చెత్త కబుర్లకేం గానీ ముందు నీ కొడుకును పట్టుకున్న ఆలోచన ఏదో చెయ్యి. అలాగే, మీరు కూడా రండి అన్నయ్య. పిల్లనిచ్చుకున్నాను, తప్పుద్దా? వస్తాను. సస్తానా? నువ్వుండు, నువ్వు దా. మావయ్య గారు బాగున్నారా? ఓహో రాజేశ్వరి, బాగున్నానమ్మా. నువ్వెలా ఉన్నావు? ఇదిగో ఇలా ఉన్నాను. ఈ అమ్మాయి ఎవరు? నా మనవరాలు, నీ తమ్ముడు కూతురమ్మా. చూసి 5-6 ఏళ్ళైంది. ఏమ్మా పావని, బాగున్నావా? చదువుకుంటున్నావా? వయసు వచ్చిన పిల్ల కదా, నేనే వద్దన్నానమ్మా. రండి మావయ్య, మీకు పావనికి బట్టలు తీసుకుందాం. వద్దులే అమ్మా, పావనికి బట్టలు తీసుకున్నాను. దాని బలవంతం మీద నేను కూడా తీసుకోక తప్పింది కాదు. అవును, నువ్వేంటి ఇలాగా? రేపు ఆయన వర్ధంతి కదా, ఆనవాయితీగా ఈ సంవత్సరం కూడా పేదవాళ్ళకి బట్టలు పెడదామని. రండి మావయ్య, ఇంటికి వెళ్దాం. తర్వాత వస్తాలే అమ్మా. పదమ్మా. పావన్ని తీసుకుని ఓసారి ఇంటికి తప్పకుండా రండి మావయ్య. తప్పకుండా తీసుకొస్తాను. కాలం బాగుంటే పావని నా ఇంటి కోడలుగా నా ఇంట్లోనే ఉండేది. పదమ్మా. ఉంటాను మావయ్య. వెళ్ళొస్తామయ్య. బిందెలాంటి బిందు మాధవి కూడా పెళ్ళైపోతోంది. నాకు ఎప్పుడవుతుందో, మా బావ ఎప్పుడు కనిపిస్తాడో, నాకు పెళ్ళి ఎప్పుడవుతుందో. ఏంటే నీకు పెళ్లి చేసుకోవాలని లేదా? ఏదో ఫోటో చూస్తుంటే ఇంకెవరిది వాళ్ళ బావది. ఏ పావని, చిన్న వయసులో మీ బావతో ఆడుకున్నావా లేదా? ఆడుకున్నాను. అయితే ఏం లేదు, ఆ ఫోటోలో ఉంది ఆడా మగో తెలియట్లేదు. ఎందుకే అంత కోపం? ఏం లేదు, ఈ ఫోటోలో అమ్మాయి మొహల్లా కనిపిస్తాను. మా బావ గురించి కామెంట్ చేస్తే ఆ ఫోటో పట్టుకొని బావా బావా అని తపస్సు చేస్తుంది. ఎందుకు మీ బావ ఉన్నట్ట? ఏంటి అలా మాట్లాడుతున్నారు? తప్పకుండా నా బావ ఎక్కడో ఒక చోట ఉండే ఉంటాడు, నా మనసు చెప్తోంది. సర్లే పావని, మీ బావ అదే ఫోటోని బ్యాంకులో భద్రంగా దాచుకో, లేకపోతే ఏ గాలికో ఎగిరిపోగలడు. ఎవరో మన కోసం వెయిటింగ్ లో ఉందే. ఈ పిట్టను పట్టి బుట్టలో పెట్టేద్దాం పద.
వాళ్ళమ్మో ఏటిది ఏటి తెగ సిగ్గుపడిపోతున్నావు అలా బెల్లం కొట్టిన రాయిలో నుంచోపోతే సీటు ఖాళీయే కూర్చోవచ్చు ఇది కూడా ఖాళీనే థ్యాంక్స్ వెరీ సో యూ మచ్. మీరు ఇంకా శ్రీమతి కానీ కుమార్ లాగా ఉన్నారే. మీరు భలే క్యాచ్ చేస్తున్నారే అంటే నాకు క్రికెట్ ఆడే అలవాటు ఉందిలేండి. అన్నట్టు ఇక్కడ అందరూ జంటగా ఉంటే మీరేంటి ఒంటరిగా? జంట కోసమే ఆ జంట ప్లేస్ లో నేను ఎంటర్ అయిపోతాను, మీకు అభ్యంతరం లేకపోతే. అభ్యంతరం లేదు కానీ ఈ కాణీలు వర్తనాలు నాకు వర్కౌట్ కావండి. అసలు మీరు అలాగే ఉండండి, మీ గురించి కొంచెం చెప్పాలి. అడ్డే நீங்க ரொம்ப நல்லா அழகா ఐశ్వర్యరే మాదిరి ఇరికింగ్లే. ఎక్కడ ఇరుక్కున్నారు? అది కాదండి, తమిళ్లో మీరు నల్ల ఐశ్వర్య లాగా చాలా అందంగా ఉన్నారని చెప్తున్నారనమాట. అయినా ఆ అమ్మాయికి ఏంటండి ఏదో ఒక యాంగిల్ బాగుంటుంది. అదే మీరనుకోండి, బ్యాక్ ఫ్రంట్ టాప్ బాటమ్ మిడ్ క్లోజ్ అన్ని యాంగిల్స్ లో అదృశ్యం. అబ్బబ్బబ్బబ్బబ్బా పొగిడింది చాలు కానీ ఇప్పటి వరకు మీరు చెప్పింది నేను విన్నాను కదా, ఇప్పుడు నేను చెప్పేది మీరు వినాలి. మీరు మహేష్ బాబు ప్రభాస్ అంటే నాకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అంత సీన్ లేదు, నేను చెప్పేది వినండి. మరేమో మీకు కావాల్సినవి నా దగ్గర దొరుకుతాయి. మీ దగ్గర దొరుకుతాయా? నాకు అర్థం కాలేదండి. విషయం అర్థం కాలేదా? మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. నా దగ్గర టీ టిఫిన్ హాఫ్ మీల్స్ ఫుల్ మీల్స్ అన్ని దొరుకుతాయి. ఓ అదా, అర్థమైంది. ఈ హోటల్ మీది అంతే కదా, ఇందులో పెద్ద చెప్పడానికి ఏముంది. అలాగైతే నాకు కొంచెం డిస్కౌంట్ ఇప్పిస్తారా? అయ్యో నీకు విషయం మళ్ళీ అర్థమైనట్లేదే. ఇక లాభం లేదు, ముక్కుసూటిగా చెప్పాల్సిందే. ఇప్పుడు చెప్పండి. టీకి 100, టిఫిన్ కి 200, హాఫ్ మీల్స్ కి 300, ఫుల్ మీల్స్ కి 500. ఎవరండి ఏదో పెద్ద స్టార్ హోటల్ అంటే మాట్లాడుతున్నారు? ఇది ఆఫ్టర్ ఆల్ కాకా హోటలే కదా. ఇట్స్ టూ మచ్. స్టార్ హోటల్లో దొరకనివి నా దగ్గర దొరుకుతాయి. అంటే మీరే పెద్ద స్టార్ హోటలా? అయ్యో రామా, నాకు అర్థమైపోయింది, మీకేం చెప్పక్కర్లేదు. వామ్మో వాయో ఎంత గురువాయూరప్పనే, ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది అన్నాడు బొందా. మీరు ఫుల్ నాన్ వెజిటేరియనా? అంతలోనే ఇంత బాగా అర్థమైందే, పైకొస్తా. రాను, పోతాను. నిన్ను గాని పెళ్లి చేసుకుంటే సూసైడ్ చేసుకున్నట్టే. పెళ్ళా? ఇదేదో మా అగ్రిమెంట్ లో లేదు. ఉండు, మా సార్ని అడిగి చెప్తా. నువ్వు అలాగే ఉండు. 1 2 3. ఏడీడు పిల్ల కాకి, ఈడేదో బుట్లో పడతాడనుకున్నానే. మళ్ళీ వేరే టికెట్ ఎత్తుకోవాల్సిందే. ఎక్కడున్నావు బావా? అందంగా ఉండే ఉంటావు. ఇప్పుడు ఏం చేస్తున్నావు బావా? తొందరగా వచ్చేయ్. ఇంకా ఎంతకాలం అని ఎదురు చూడను. రా బావా.
సునామీ వచ్చిన కొంపలా దిగులుగా కూర్చున్నారు. చక్కగా పూల పాన్పు మీద మల్లెపూల సువాసనతో గదిలో కూర్చోవలసినటువంటి పాప ఇలా గోతికాడినక్కలా కూర్చుంటే జాలి వేస్తోంది. అసలు ఏం జరుగుతోంది ఇక్కడ? అసలు ఏం జరిగింది ఇక్కడ? అసలు నిన్ననే పంతులు భరించలేకపోతున్నాను, వదిలేవే బాబు. అమ్మాయి అబ్బాయి జాతకాలు అమోఘంగా ఉన్నాయి. ఆ మూడు ముళ్ళు పడ్డం తర్వాత ఇద్దరు బల్లుళ్ళు అతుకుపోతారని చెప్పావా లేదా? నువ్వు చెప్పకబట్టే కదా పుత్తడి బొమ్మలాంటి నా పిల్లని తీసుకెళ్లి ఆ ఇత్తడి పిల్లగడికి ఇచ్చేసాను. అన్నయ్య గారు, మా వినోద్ గురించి అంత మాట అనకండి. వాడు ముత్యపు చెప్పండి. చెప్పు చెమ్ములో కప్ప అవన్నీ నాకు అనవసరం అమ్మా. ఇదిగో ఈ పంతులు మాట విని ఇద్దరు జాతకాలు అమోఘంగా ఉన్నాయంటే అబ్బాయి అమ్మాయి లెవెల్ కి సరిపోకపోయినా ఇద్దరికి పెళ్లి చేశాను. ఇప్పుడు వాడేమో పిల్లికి చెక్కిన ఎలగలా పారిపోయి. అన్నయ్య గారు, మీరు అలా కోప్పడకండి. వాడి మీద ఏమో దుష్ట శక్తులు పడ్డాయి. వాడి మీద కుక్కలు పడ్డాయన్నావు కాదు. అయ్యా, మీరు కొంచెం ఆవేశం తగ్గించుకుని నా మాట వినండి. అసలు నిన్నయ్యే పంతులు నీ మాట మీద కదా ఇంత దూరం వచ్చింది. నువ్వేదన్నా చెప్పదలుచుకుంటే తొందరగా చెప్పాడు. అలాగే అబ్బాయి అమ్మాయి జాతకాలు అమోఘంగా ఉన్నాయి. జాగ్రత్త. మధ్యలో ఎవరో దారి మళ్లించారు. అయినా ఏమీ పర్వాలేదు. అమావాస్య రావడానికి ఇంకా 5 రోజులు వ్యవధి ఉంది కనుక ఈలోగా ఇద్దరి సంగమం జరిగిపోవాలి. ఆ తర్వాత పిల్లలే పిల్లలు. అయ్యో, అదంటే కుదురుతుంది పంతులు గారు. దానికో చక్కటి ఉపాయం ఆలోచించారు. ఆలోచించావా? అయితే కమ్ కమ్. మేడం, మీరు ఎక్కడి దాకా వెళ్తున్నారు? ముందు మీరెక్కడికి వెళ్ళాలో చెప్పండి. మీరు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికే. అలాగా, కూర్చోండి. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఓకే. మేడం, నాదొక చిన్న రిక్వెస్ట్. నాకు బేసిక్ గా బ్యాక్ ఎక్కే అలవాటు లేదు. ఎప్పుడు ఎదరి నుంచి డ్రైవ్ చేస్తాను. సో మీ నడు మీద కొంచెం చెయ్యి వేసుకుని. నో ప్రాబ్లం. ఓ థ్యాంక్ యూ. అవును మేడం, మీ నడు మరి స్ట్రాంగ్ గా ఉంది. ఎక్సర్సైజ్ గట్రా ఏమైనా చేస్తారా? ఐఎమ్ ఎ స్పోర్ట్స్ గర్ల్. ఓ, యువర్ స్పోర్ట్స్ గర్ల్. ఐఎమ్ ఎ కాంప్లైంట్ బాయ్. ఏంటి, ఏమైనా ప్రాబ్లమా? అబ్బే, అబ్సల్యూట్లీ నో ప్రాబ్లం. ఆహా, అడేంగప్పా, ఇది ఇడుపా. అంటే ఏంటి? అదే, మీ నడుము ఉడువులా ఉందని తమిళ్లో చెప్తున్నా. తమిళ్ కూడా వచ్చా? అంటే ఈ మధ్య 30 రోజుల్లో తమిళ్ పుస్తకం కొనుక్కుని ఓ 20 ముక్కలు నేర్చుకున్నాను. సరే కానీ నా మొహం చూడకుండా నా అందం గురించి ఎలా చెప్తున్నావు? అన్నం ఉడికిందో లేదో ఒక మెతుకుని పట్టుకుని చెప్పేయచ్చండి. మీరు ఎంత అందగత్తో మీ అందమైన నడుముని బట్టి చెప్పేయచ్చు. నన్ను ఎక్కువగా పొగిడేస్తున్నారు. నోనో, నేను చాలా తక్కువ చెప్పానండి. ఇంత అందమైన శరీరం ఉన్న మీకు ఒక అందమైన పేరు కూడా ఉండాలి. అవునండి, చాలా స్వీట్ గా ఉంటుంది. మై నేమ్ ఇస్ మధురం. మధురం? ఆహా, మధురం మధురం ఈ సమయం, ఇక జీవితమే ఆనందమయం. అంటే మేడం, మీకు పెళ్లి గట్రా అయిందా? నోనో, కుమారినే. ఒక్కసారి కూడా అవ్వలేదు. ఏంటది? పెళ్లి. ఓ, పెళ్ళా? అయితే మేడం ఒకసారి బండాబరా ప్లీజ్. అప్పుడు దిగిపోతారా? ఏమైంది? ఆనందం తట్టుకోలేకపోతున్నాను మేడం. మన ఇద్దరికి పెళ్లి అవ్వలేదు కదా. ఒక్కసారి మీరు హెల్మెట్ తీస్తే మీ ఫేస్ చూసి నేను ఇమ్మీడియట్ గా సాంగ్ వేసుకుంటాను. అప్పుడే చీకటి పడిపోయింది. మీతో మాట్లాడుతున్నా. అయితే ఆస్తంతా అన్నయ్యకి రాసిచ్చావా? అవును బాబు, ఈ రోజు మంచిది, ఇంటికి తప్పకుండా వస్తా అన్నాడు. అవునమ్మా, ఆ రోజు నేను ఛాలెంజ్ చేసినప్పుడు నన్ను ఒక ఆయన రెచ్చగొట్టాడే, అతనా? కాళీ బాబు, మనకి దూరపు బంధువు. ఇంకో కార్డు ఉండాలి. శాంతి. ఎందుకు నాన్న? వాళ్ళ ఇంట్లోనే ఉన్నారా? ఈ రోజే కాశీకి వెళ్ళాలని నిర్ణయించుకున్నాను. వాళ్ళు కూడా నాతోనే వస్తున్నారు. ఈ విషయం వాళ్ళ బంధువులకు చెప్పొస్తామని వెళ్ళారు. వాళ్ళు రారమ్మా. నా పేరుతో అన్నయ్య అడ్డం పెట్టుకుని ఆస్తి కాజడానికి డ్రామా ఆడారు. వాళ్ళే అన్నయ్య ఎక్కడికి తీసుకెళ్ళి ఉంటారు. వాళ్ళు అటువంటి వాళ్ళు కాదు బాబు. ఎప్పటి నుంచో నమ్మకంగా ఉంటున్నారు. నమ్మకం ఉంటేనే కదమ్మా ఆస్తిని కాజేసేది. వాళ్ళ అన్నయ్యని ఏం చేస్తారో ఏమిటో. మీరేం కంగారు పడకండి తాతయ్య. అన్నయ్య ఎక్కడున్నా నేను తీసుకొస్తాను. అమ్మా, తాతగారికి ఒంట్లో బాగాలేదు, జాగ్రత్తగా చూసుకో. పావని, తాతగారు జాగ్రత్త, నేను వెళ్ళొస్తాను. పావని నా ఇంటి కోడలైంది. ఇక నాకు దిగులు లేదు. పదండి మావయ్య, రామ్మా. చూడు వినోద్,
నీ భార్యతో అందంగా ఆనందంగా ఫస్ట్ నైట్ జరుపుకోవచ్చు. నీ దగ్గరున్న డాక్యుమెంట్స్ మీద సంతకం పెట్టివ్వు. ఏ లాయర్, ఆ డాక్యుమెంట్స్ మీద వినోద్ సంతకాలు తీసుకో. బాబు, ఈ డాక్యుమెంట్స్ మీద సంతకాలు పెట్టి ఆయనకి ఇవ్వు. వద్దండి, ఈ కాగితాలు తిరిగి ఆవిడకే ఇచ్చేస్తాను. మీరంతా ఆవిడ మోసం చేస్తున్నారండి. వినోద్, మాట తప్పుతున్నావు. నిన్ను నీ భార్యని కలిపితే చాలు, ఏం చెబితే అది చేస్తానన్నా? అది కాదండి, మా ఆవిడని నాతో కలుపుతారనే ఆశతో ఆవేశంలో అప్పుడు అలా అనేశాను. కానీ రాజేశ్వరిదేవి గారి మొహం చూసినప్పుడు, నేను వివేకని అబద్ధం చెప్పినప్పుడు నాకు చాలా బాధేసిందండి. ఇంకేమనిపించింది అన్న? మమ్మల్ని మోసం చేసి ఆస్తి అంతా నువ్వే అనుభవించాలని అనిపించిందే? చిచి, మీలాగా ఆస్తి కోసం ఆశపడే గుంటరక్కని కాదు నేను. ఇప్పుడే ఈ విషయం రాజేశ్వరిదేవి గారికి చెప్పి ఆవిడ ఆస్తి పత్రాలు ఆవిడకే ఇచ్చేస్తాను. రే, ఆస్తి మొత్తం తిరిగి ఇచ్చేస్తాడంట్రా. మరి మనం చిన్న పిల్లలం కదా, చేతిలో చాక్లెట్ కూడా పెట్టకుండా వెళ్ళిపోతాడంట. ఏమంటారు? ఒరేయ్ దొంగ రాసుకే, ఆడిన మాట తప్పి మమ్మల్ని ఎదిరించి వెళ్లే ధైర్యం నీకెక్కడి నుంచి వచ్చిందిరా? చెప్పు. ధైర్యం ఒకళ్ళు ఇస్తే వచ్చేది కాదు. అయినా మీలాంటి విశ్వాసం లేని కుక్కలతో మాట్లాడే అవసరం నాకు లేదు. పద కావేరి. ఎరా, వెళ్ళిపోదామనే గోతికాడ నక్కల్లా ఇంతమంది ఆస్తి కోసం కాచుకుని కూర్చుంటే ఎరా ఇంట్లో చూస్తాయంట్రా. ఆ డాక్యుమెంట్స్ లక్కని వాడి పని పూర్తి చేయండి. వెళ్ళండి. ఏయ్, పారిపోతున్నాడు, పట్టుకోండిరా. నేనేం చేయను. డాక్యుమెంట్స్ చింపేశాడే. అచ్చుడు. హలో బ్రదర్. బాగుంది. నేనే. మీరే మా ఆయన. మన సంగతి తర్వాత చెప్తాను, ముందు వాళ్ళ సంగతి తెలుద్దాను. రండి. వద్దు, రండి. అరే, మీ దుమ్ముతో తాగండి రా. రండి. ఎరా అన్నయ్య దెబ్బలు తిన్నారు, ఇంకా దోలు తిరలేదా? అటు అమ్మో, నేనే. అన్నా, నువ్వు కదా నన్ను కొట్టాల్సింది. నేను కొట్టనా? కొట్టించుకోవద్దు. వాళ్ళు కొట్టలేకపోతే నువ్వు వెళ్ళి కొట్టు. అలాగే. అలా పారిపోతావేంటి? చూడు, ఈ దున్నపోతికి గాడిద బిర్యానీ, ఈ గాడిదకి దున్నపోతు బిర్యానీ. వెళ్ళండ్రా, వెళ్ళండ్రా, వెళ్ళరా. ఏం కుమ్మేస్తున్నారు ఇద్దరు కలిసి? వారిని తస్సరోల బొడ్డు. నువ్వు రావు గోపాలరావు తక్కువ, నువ్వు సూర్యకి ఎక్కువ. నువ్వేంటి సినిమా చూస్తున్నావు? అయినా నీకు మా వదిలే కరెక్ట్. కెత్తులు ఉన్నాయా నీకు? మా ఆయన కొట్టిస్తావా? వదలవే. అబ్బో, నా చెయ్యి. పనిలో ఉన్నా కదా, చెప్పా కదా నిన్ను. చెయ్యి విశ్వాసఘాతకురాలా. ఎక్కడో మురికిలో ఉండేదాన్ని తీసుకొచ్చి ఆశ్రయం ఇస్తే నాకే ద్రోహం చేస్తావా? చిత్తు కాగితాలు ఏరుకుని అమ్మేవాడివి, ఏదో దూరం బంధువు కదా అని తీసుకొస్తే ఇద్దరు గుంటనక్కలా చేరి నా ఆస్తినే కాజేయాలని చూస్తారా? ఎరా మీ అబ్బ బ్రోతల్స్ తోనే సరిపెట్టుకుంటారనుకున్నాను. ఎంత బ్యాక్గ్రౌండ్ ఉందారా మీకు? సార్, నన్ను కూడా కొడతారా సార్? అవును రే, నీ పేరేట్రా? తిక్కరావు సార్. అక్కడ చూస్తావేట్రా? ఎస్ఐ గారు, ఇతనే నాకు ఫోన్ చేసి చెప్పింది. వెరీ గుడ్. నువ్వు రాజేశ్రీదేవి గారికి ఫోన్ చేయబట్టి మేము శరయాగంతో వచ్చి రెడ్ హ్యాండెడ్ గా మిమ్మల్ని అందరినీ పట్టుకోగలిగాంరా. ఒరేయ్, నీకు రివార్డ్ వచ్చేటట్టు చూస్తానులేరా. అయ్యా, మాదో చిన్న మనవి. ఏట్రదే? ఏమి లేదయ్యా, మా దగ్గర నొక్కేయటానికి నగా నట్రా ఏమీ లేవు.
ఆ తిక్కారావు గడికి ఏదో రివార్డ్ ఇస్తానన్నారు కదా, అది మీరు తీసుకొని మమ్మల్ని వదిలేస్తారా? ఏయ్, అందరికి ఒంట్లో ఉంటుందిరా కొవ్వు, నీకు మాత్రం ఎక్కడో ఉందిరా. నేను లంచం తీసుకోవడం ఎప్పుడో మానేశాను రా. పదండ్రా స్టేషన్కి. ఎస్ఐ గారు, వీళ్ళని కూడా అరెస్ట్ చేయండి. వీళ్ళ మొహాలు చూస్తేనే పంచమహాపాతకాలు నీ చుట్టుకుంటాయి. మొహానిక్క అల్లజోడు పూల సొక్క మేసం అవసరం అంటరా? బాబు, అమ్మా నన్ను క్షమించండి అమ్మా. వివేక్ పేరు చెప్పి మిమ్మల్ని మోసం చేశాను. నా అసలు పేరు వినోద్. మీ ఆస్తి పత్రాలని చింపేశానమ్మా. నా ఆస్తికి వారసులు నువ్వు వివేక్. వివేక్ ఎవరో కాదు బాబు, నీ సొంత తమ్ముడు. మీ ఇద్దరు నా కన్న బిడ్డలు. నేనే మీ కొడుకుని ఎలా అనుకుంటున్నారు? వివేక్కి నాకు పోలికున్నంత మాత్రాన నేను మీ కొడుకుని ఎందుకు అవుతాను? చిన్నప్పుడు నీకు వివేక్కి పచ్చబొట్టు పొడిపించాను బాబు. ఎక్కడో అమ్మవారి గుడి దగ్గర రోడ్డు పక్కన దెబ్బలు తగిలి పడున్న నన్ను శకుంతల అనేవాడు రక్షించి హాస్పిటల్లో చేర్పించింది. ఆవిడే నన్ను పెంచి పెద్ద చేసింది. నిజమే బాబు, ఆ విధంగా విధే మనల్ని వేరు చేసింది. అమ్మా బాబు, ఈ రోజు నీకు వివేక్కి బ్రహ్మాండంగా మొదటి రాత్రి జరిపిస్తాను. మరి మాకు మీకు కూడాను. మంచి రోజు చూడక్కర్లేదా అత్తయ్య? అమ్మో అలా మా ఆయన పారిపోతాను. నా బంగారు కొండ